ఐఎన్డిఏ కూటమి ఏర్పాటు చేసి దాని ద్వారా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆశల్ని నీరుగారుస్తూ ఆ ఐఎన్డిఏ మీటింగులో అటెండ్ అయినటువంటి మమతా బెనర్జీ రాహుల్కి షాక్ ఇస్తూ మల్లికార్జున్ ఖర్గే పేరుని ప్రధానమంత్రిగా ముందు పెట్టి ఆడినటువంటి ఆట గుర్తుంది కదా. ఈ ఆటతో షాక్ అయింది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో అదే మమతా బెనర్జీకి ఆ తర్వాత వెళ్ళి ప్రధానమంత్రిని కలిసింది. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం మమత మోడీ కోవర్ట్ అంటూ ఆరోపించింది. అయితే మమతకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం మరొక షాక్ ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో కేంద్ర నిధులు ఆగిపోయినాయి. ఏమేం పథకాలకి అంటే నరేగా పథకం అంటే ఉపాధి హామీ పథకానికి, అదే సందర్భంలో ఏదైతే పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటువంటి గృహ నిర్మాణాలకి, అట్లాగే పిఎంఏవై ప్రధానమంత్రిది అంటే ఒక్కొక్క మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇచ్చేటువంటి 2.5 లక్షల రూపాయల దానికి, అంటే ఇది సిటీలో దానికి రూరల్లో దానికి, ఈ మొత్తానికి సంబంధించి 1,16,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి కలిసింది మమతా బెనర్జీ. 1,16,000 కోట్ల రూపాయలు రావాలని కలిస్తే అసలు ఇళ్ల నిర్మాణం జరగకుండానే ఇళ్ళు కట్టేసినట్టు, ఉపాధి హామీ పథకం జరగకుండానే చేసేసినట్టు లెక్కలు చూపించారని ఇంతకుముందే దర్యాప్తులో తేలింది. ప్రాథమిక దర్యాప్తులో కేంద్రం పంపించినటువంటి సర్వేలు. దానికి సమాధానం ఏమని కేంద్రం ఆ సంస్థలు అడిగినాయి, సదరు ప్రభుత్వ రంగ సంస్థలు. వాళ్ళకి సమాధానం చెప్పలా. మీరు ఆ సమాధానం ఇచ్చారా? ఆ సమాధానం ఇస్తే ఆ కాపీ తీసుకు పంపించండి, నేను డబ్బులు రిలీజ్ చేస్తానని చెప్పారు మోడీ. దీంతో షాక్ అవ్వడం మమత వంతైంది.